కాగ్ రిపోర్ట్ ను సభలో ప్రవేశపెట్టింది ప్రభుత్వం. కాళేశ్వరం ప్రాజెక్టుపై కీలక విషయాలు వెల్లడించింది కాగ్. ప్రాజెక్టు రీ ఇంజనీరింగ్ చేయడంతో ప్రాణహిత కోసం అప్పటికే చేసిన 767.78 కోట్ల నష్టం జరిగిందని చెప్పింది. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టులో భాగంగా ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో 2.47 లక్షల ఎకరాల ఆయకట్టు ప్రతిపాదించగా కాళేశ్వరంతో అది 50,000 ఎకరాలకు తగ్గిందని చెప్పింది కాగ్. ప్రాణహిత పనులను కాళేశ్వరంలో కలపడంతో ఇరిగేషన్ శాఖ అత్యుత్సాహం చూపించిందని అభిప్రాయపడింది. 2018లో ఈ ప్రాజెక్టు డిపిఆర్ ను సిడబ్ల్యూసి ఆమోదించడానికి ముందే 25,049 కోట్ల రూపాయల పనులను కాంట్రాక్టర్లకు అప్పగించిందని చెప్పింది కాగ్. లిఫ్ట్ స్కీమ్ కరెంట్ యూనిట్ కు ₹6.40 అయితే ₹3గా చూపించారని తెలిపింది. మరోవైపు ఆసరా పెన్షన్లలోనూ అక్రమాలు జరిగినట్లు కాగ్ రిపోర్టులో తెలిపింది. 2018 నుంచి 2021 వరకు 2.30 లక్షల మందికి ఆసరా పెన్షన్ ఇవ్వలేదన్నారు. ఆసరా డేటా, సమగ్ర సర్వే డేటా పోల్చి చూస్తే 19% కుటుంబాల డేటా అందుబాటులో లేదని చెప్పింది. అన్ని కేటగిరీల్లో 535.39 కోట్ల అక్రమ చెల్లింపులు జరిగాయంది కాగ్. రైతు బంధులో 67.41 కోట్లు అనర్హులకు అందాయని చెప్పింది. రైతు బీమాలో 367 మందికి 90 లక్షలు తప్పుగా చెల్లించాలని రిపోర్టులో తెలిపింది కాగ్. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు యాదగిరి అందిస్తారు. యాదగిరి. మౌనిత, ఏదైతే ఈ కాగ్ రిపోర్టు కొద్దిసేపటి క్రితమే అసెంబ్లీలో ఎమ్మెల్యేలకు ఇచ్చారు. దానికి సంబంధించి ప్రధానంగా ఈ కాగ్ రిపోర్ట్ లో గత ప్రభుత్వం ఏం చేసింది, చెప్పింది ఎంత, అసలు వాస్తవానికి చేసింది ఎంత, గ్రౌండ్ లెవెల్లో ఏం జరిగింది, ఏంటి వాస్తవాలు అనే దానిపైన కాగ్ రిపోర్టు బయట ఇచ్చారు. అయితే దీనికి సంబంధించి ప్రధానంగా ఈ కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో, తర్వాత ఈ ఆసరా పెన్షన్లు, తర్వాత రైతు బంధు, రైతు బీమా, ఏదైతే డబుల్ బెడ్రూమ్ సంబంధించి ఇట్లా గత ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి పథకాలు, తర్వాత ఈ ఇరిగేషన్ సంబంధించిన దాని మీద ప్రధానంగా ఈ కాగ్ రిపోర్టు ఇచ్చింది. ఇక మనకు కాళేశ్వరం విషయానికి వస్తే ఏదైతే డిపిఆర్ లో 63,350 కోట్లు చూపెట్టగా దాన్ని 106,000 కోట్లకు అంచనా వ్యయం పెంచారని చెప్పేసి కాగ్ రిపోర్ట్ లో తెలిపింది. ప్రస్తుతం నిర్మాణం వరకు 14 లక్షల ఎకరాలకు ఆయకట్టు ఉంది. తర్వాత మొత్తం ఈ ప్రాజెక్టు కు పూర్తయ్యే వరకు 147,427 కోట్లు ఖర్చు అవుతుందని చెప్పేసి ఈ కాగ్ రిపోర్ట్ లో పేర్కొన్నారు. ఇక ప్రాజెక్టు నుంచి ఊహించని ప్రయోజనాలను ముందే వాళ్ళు ఎక్కువగా చూపించారు, ఎక్కువగా జనాలకు చెప్పే ప్రయత్నం చేశారు అని చెప్పేసి ఈ ప్రాజెక్ట్ లో కాగ్ రిపోర్ట్ లో పేర్కొన్నారు. ఇక కాళేశ్వరం నీటి అమ్మకం ద్వారా 1,019 కోట్లు ఆదాయాన్ని అంచనా వేసినట్లు కాగ్ రిపోర్ట్ లో చెప్పారు. ఇక ప్రాజెక్ట్ కోసం భారీగా రుణాలు తీసుకున్నారు. తర్వాత 15 బ్యాంకులతో 87,000 కోట్లు తీసుకోవాలని చెప్పేసి ఒప్పందం చేసుకున్నారు. ఇది బడ్జెట్ లో చూపించకుండా బడ్జెట్ సంబంధం లేకుండానే బడ్జెట్ ఇతర రుణాలపైననే ఎక్కువగా ఆధారపడ్డారు అని చెప్పేసి ఈ కాగ్ రిపోర్ట్ లో తేల్చారు. ఇట్లా ఓవరాల్ గా కాగ్ రిపోర్ట్లు అంటే ఈ కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో ప్రభుత్వం ముందే కొన్ని ఊహించింది, అంటే అవి ఆచరణలో సాధ్యం కాకుండా వాటిని ఊహించి బయటకి అప్పుడున్నటువంటి ప్రభుత్వ నేతలు చెప్పారు. తర్వాత ఊహించి అదే స్థాయిలో రిపోర్ట్ కూడా తయారు చేశారు. కానీ అవి వాస్తవాలు కావు అని చెప్పేసి అసలు వాస్తవాలు ఏంటి అనేది ఈ కాగ్ రిపోర్ట్ లో పేర్కొన్నారు. ఇక దీంతో పాటు ఏదైతే ఈ గొర్రెల పథకానికి సంబంధించి కూడా ఉచిత గొర్రెల పంపిణీ ముందు నుంచి కూడా ఆ పథకం అమలు చేస్తున్నప్పటి నుంచి కూడా దాని విషయంలో కూడా చాలా వ్యతిరేకత వచ్చింది, చాలా ఆరోపణలు కూడా వచ్చాయి. కానీ ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోకుండా గొర్రెల పంపిణీ చేసింది. దాంట్లో కూడా భారీ స్థాయిలో ఈ అక్రమాలు జరిగాయి. తర్వాత యూనిట్లను రీసైక్లింగ్ చేశారనే దానిపైన కాగ్ రిపోర్టు ఇచ్చింది. ఇక డబుల్ బెడ్రూమ్ సంబంధించి కూడా హైదరాబాద్ లో, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో డబుల్ బెడ్రూమ్ 1,00,000 ఇండ్లు కట్టిస్తామని చెప్పేసి గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం చెప్పింది. కానీ 6 ఏళ్ల కాలంలో కేవలం 48% మాత్రమే, అంటే 48,000కు పైగా ఇల్లు మాత్రమే కట్టారు. మిగతా 52% ఇల్లు కట్టలేదు. ఇంకా మరికొన్ని ఇండ్లు 45,000 వరకు నిర్మాణం దశలో ఉన్నాయని చెప్పేసి ఈ కాగ్ రిపోర్ట్ లో చెప్పారు. ఇక రైతు బంధుకు సంబంధించి కూడా రైతు బంధు విషయంలో పెట్టుబడి ఖర్చులకు పెట్టుబడి సహాయం కింద రైతులకు రైతు బంధు ఇస్తున్నామని చెప్పేసి గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం దీన్ని చాలా పెద్దగా ఆర్భాటంగా ప్రచారం చేస్తున్నారు. కానీ దాంట్లో కూడా అక్రమాలు జరిగాయి. అసలు లెక్కలు లేకుండానే ఈ రైతు బంధు ఇచ్చినట్లు కాగ్ రిపోర్ట్ లో
తేలింది. రైతు బంధుతో పాటు రైతు బీమా కూడా అదే సిచ్యువేషన్ లో సేమ్ అట్లనే దాంట్లో లెక్కలు లేవు. అంటే ప్రభుత్వం చెప్తున్నది ఒకటి, వాస్తవంగా లెక్కలు ఉన్నది ఇంకోలాగా. ఇందులో కూడా అక్రమాలు జరిగాయని చెప్పేసి ఈ కాగ్ రిపోర్ట్ లో తేల్చారు. అంటే ఓవరాల్ గా చూస్తే ఏ పథకము తీసుకున్నా, తర్వాత ఏ ప్రాజెక్టు తీసుకున్నా పూర్తి స్థాయిలో గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా తప్పుదారి పట్టించింది. సో లెక్కలు ఇంకోలాగా ఉన్నాయి, వాళ్ళు చెప్పింది ఇంకోలాగా ఉన్నది, ప్రచారం చేస్తున్నది ఇంకోలాగా ఉన్నది అని చెప్పేసి ఈ కాగ్ రిపోర్ట్లు అయితే తేల్చారు. మరి అసెంబ్లీలో ఎమ్మెల్యేలందరూ కూడా ఈ కాగ్ రిపోర్ట్ ఇచ్చారు. దీని తర్వాత మరి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ యాదగిరి.